Hi students, today we discuss about entropy change in reversible process and entropy change in irreversible process. అంటే ఏదైతే ఉత్క్రమణీయ ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియలో జరిగేటువంటి ఎంట్రోపీ యొక్క మార్పు, అదేవిధంగా అనుత్క్రమణీయ చర్యలలో జరిగేటువంటి ఎంట్రోపీ మార్పు గురించి తెలుసుకుంటాం. మొదటగా ఏదైతే రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఉత్క్రమణీయ ప్రక్రియలో ఉన్నటువంటి ఎంట్రోపీ మార్పు గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఏదైతే రివర్సిబుల్ అన్నాం, సో ఇదేంటి ఉత్క్రమణీయ, ఏంటిది ఉత్క్రమణీయ. సో ఈ ఉత్క్రమణీయలో అంటే ఏదైతే వ్యవస్థ ఉందో, ఒక వ్యవస్థలో గుర్తించే ధర్మాలు ఏవైతే ఉన్నాయో కాలంతో పాటు అవి మారనట్లయితే సో ఆ వ్యవస్థను మనం సమతాస్థితి వ్యవస్థ అంటాం. ఏమంటాం? సమతాస్థితి వ్యవస్థ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ ఏదైతే dp is equal to principle dp is equal to dp is equal to dv is equal to dt is equal to 0 is equal to 0 అంటే ఇక్కడ ఏమంటున్నాం, కాలంతో పాటు మారినట్లయితే ఆ వ్యవస్థని మనం ఏమంటున్నాం, సమతాస్థితి వ్యవస్థ అని చెప్తాం. అంటే dp is equal to dv is equal to dt is equal to 0. సో ఈ ఉత్క్రమణీయ వ్యవస్థ అంటే రివర్సిబుల్, ఈ ఉత్క్రమణీయ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థలో ఈ జరిగేటువంటి చర్య ఏంటి, పరివర్తనలో సమతాస్థితిలో ఉంటుంది. సో అందుకే ఉష్ణశాస్త్ర సమతాస్థితి నిబంధనలు ఏవైతే ఉంటాయో ఈ ద్విగత చర్యలకు కూడా వర్తిస్తాయి. ఈ ద్విగత చర్యలకు అంటే ఉత్క్రమణీయ అంటే ఏంటిది, ఒక ద్విగత చర్య. ఈ ద్విగత చర్యలకు కూడా వర్తిస్తాయి. సో దీన్ని మనము క్యూ సమతాస్థితి, క్యూ సమతాస్థితి, ఈక్విలిబ్రియం స్టేట్ సమతాస్థితి is equal to TdS is equal to dE plus W, dE plus Wగా తీసుకుంటాం. సో ఈ ఉత్క్రమణీయ పరివర్తనలో ఈ సమతాస్థితికి ఉన్నటువంటి నిబంధన TdS is equal to dE plus W, లేదా దీన్ని ఇంకా ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే TdS మైనస్ dE మైనస్ W is equal to 0. సో ఇక్కడ డెల్టా E is equal to 0 అయితే దీన్ని ఏమంటామంటే మనం ఐసోడైనమిక్ అంటాం. డెల్టా E is equal to 0, సో దీన్ని ఐసోడైనమిక్ అని చెప్తాం. సో W is equal to 0 అయితే ఏంటి అంటే ఇక్కడ యాంత్రిక పని అన్నది లేని పరిస్థితిని మనం ఏమంటాం, W is equal to 0 అని చెప్పుకుంటాం. సో ఇక్కడ ఈ ఓవరాల్గా ఈ ఉన్నటువంటి సమతాస్థితి వద్ద ఉష్ణోగ్రత అనేది ఎలా ఉంది, ఇక్కడ డెల్టా DS is equal to 0, డెల్టా DS is equal to 0 అనేది అవ్వాలి. కాబట్టి సమతాస్థితి నిబంధనను మనం ఏ విధంగా రాయొచ్చు అంటే చెప్పాలి అంటే డెల్టా S is equal to 0గా రాయొచ్చు, డెల్టా S is equal to 0గా రాయొచ్చు. సో ఇందులో సెకండ్ కేస్ మామూలుగా ఏదైతే ఇందులో అంటే సమతాస్థితిలో ఉన్నటువంటి ఎంట్రోపీ మార్పు కనుక తీసుకున్నట్టయితే ఏ పరిస్థితులలో అయితే ఒక రసాయన చర్య స్వచ్ఛందంగా జరుగుతుందో సో అప్పుడు ఏంటి, డెల్టా H అనేది ఇక్కడ రుణాత్మకంగా ఉంటుంది. డెల్టా H ఏంటంటే ఇక్కడ మైనస్ వాల్యూలలో ఉంటుంది, రుణాత్మకంగా ఉంటుంది. సో కామన్గా మనం డెల్టా H ఏదైతే ఉందో అది మనకి ధనాత్మకంగానే తెలుసు, కానీ రుణాత్మకంగా ఎప్పుడు తెలియదు. కానీ ఇక్కడ అదే విధంగా మనం డెల్టా S తీసుకున్నాం అనుకోండి, సో డెల్టా S ఏదైతే ఉందో సో మనకి తెలిసినంత వరకు అవన్నీ కూడా ఏంటి, ధన విలువలనే కలిగి ఉంటాయి, అంటే పాజిటివ్గా ఉంటాయి. సో సమ్టైమ్స్ ఇదేంటి రుణ విలువలను కూడా చూపిస్తుంది, ఇదేంటి రుణ విలువలను కూడా చూపిస్తుంది. సో వీటికి రిలేటెడ్గా ఒక ఈక్వేషన్ తీసుకురావాలి అంటే గిబ్స్ సమీకరణం ఏదైతే ఉందో దాని ద్వారా డెల్టా G is equal to ఇక్కడ డెల్టా H మైనస్ T డెల్టా S. సో ఈ సమీకరణం ద్వారా మనము తెలుసుకోవచ్చు. సో ఏదైతే డెల్టా S ఉందో ఇది రుణాత్మకంగా ఉంటుంది. సో అంటే డెల్టా S అనేది ధనాత్మకమే కాదు రుణాత్మకంగా ఉంటుంది. సో డెల్టా H కూడా ధనాత్మకమే కాదు రుణాత్మకంగా కూడా ఉంటుంది.
సో అప్పుడు డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టుని మనం జీరోగా, ఉత్క్రమణీయ సమతాస్థితి చర్యలకి డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు జీరోగా ఉండిపోతుంది. సో డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఇదేంటి రివర్సబుల్ ప్రాసెస్. మరి ఇర్రివర్సబుల్ ప్రాసెస్, ఎంట్రోపీ చేంజెస్ ఇన్ ఇర్రివర్సబుల్ ప్రాసెస్. ఇది రివర్సబుల్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నాం. మరి ఇర్రివర్సబుల్ ప్రాసెస్ కనుక చూసినట్టయితే, ఇర్రివర్సబుల్ ప్రాసెస్ irreversible process. ఇర్రివర్సబుల్ ప్రాసెస్ ఇదేంటి? రివర్సబుల్ అంటే ఉత్క్రమణీయ, ఇది ఇర్రివర్సబుల్ అనుత్క్రమణీయ. సో అనుత్క్రమణీయ అంటే ప్రకృతిలో జరిగేటువంటి ఏ చర్య అయినా కూడా అదేంటి అంటే స్వచ్ఛంద చర్య. సో ఆ స్వచ్ఛంద చర్యలన్నీ ఏంటి? అనుత్క్రమణీయ చర్యలు. సో కాబట్టి ఇదేంటి? ద్విగత చర్యలు కావు. ఇవేంటి? ద్విగత చర్యలు కావు. ఇవేంటి? స్వచ్ఛంద చర్యలు. ఒకవేళ ద్విగత చర్యని కనుక తీసుకున్నట్టయితే క్యూ రివర్సబుల్ బై టీ ఇస్ ఈక్వల్ టు డిఎస్. కానీ క్యూ ఆర్ రివర్సబుల్ ఈజ్ ఈక్వల్ టు డిఈ ప్లస్ డబ్ల్యూ, డిఈ ప్లస్ డబ్ల్యూ. సో క్యూ రివర్సబుల్ ఈజ్ ఈక్వల్ టు డిఈ ప్లస్ డబ్ల్యూ. ఇన్ దిస్ క్యూ రివర్సబుల్ బై టీ ఈజ్ ఈక్వల్ టు డిఎస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ప్రిన్సిపల్ క్యూ వాల్యూ ఎంత? డిఈ ప్లస్ డబ్ల్యూ. ఇక్కడ క్యూ రివర్సబుల్ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్గా తీసుకుంటాం. దీన్నే ఇంకే విధంగా తీసుకోవచ్చు? డిఈ ప్లస్ డబ్ల్యూగా తీసుకోవచ్చు. సో ఇర్రివర్సిబుల్ ఏవైతే ప్రాసెస్ జరిగే చర్యలు ఉన్నాయో, అంటే అనుత్క్రమణీయ చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి క్యూ ఇర్రివర్సిబుల్ ఈజ్ ఈక్వల్ టు డిఈ ప్లస్ డబ్ల్యూ లెస్ దెన్ టీడీఎస్. ఇదేంటి? ఉత్క్రమణీయ చర్య. ఇదేంటి? అనుత్క్రమణీయ చర్య. ఇదేంటి? రివర్సబుల్, ఇదేమో ఇర్రివర్సబుల్. ఉత్క్రమణీయ, అనుత్క్రమణీయ. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది? డిఈ ప్లస్ డబ్ల్యూ లెస్ దెన్ టీడీఎస్గా ఉంటుంది. సో దీన్ని ఇంకా పై సమీకరణాన్ని బట్టి, ఈ సమీకరణాలను బట్టి మనం నేర్చుకున్నట్లయితే అప్పుడు ఏ విధంగా మారిపోతుందంటే డిఈ ప్లస్ డబ్ల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టీడీఎస్గా ఉంటుంది. లేదా దీన్ని ఇంకో విధంగా రాయాలి అంటే టీడీఎస్ మైనస్, ఇక్కడ టీడీఎస్ మైనస్ డిఈ నెక్స్ట్ మైనస్ డబ్ల్యూ. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరోగా రాయొచ్చు. ఇదే సమీకరణాన్ని మనము ఇంకో విధంగా రాయాలంటే ఈ విధంగా మనం రాయొచ్చు. సో ఇక్కడ ఏమంటున్నాం? టీడీఎస్ మైనస్ డిఈ మైనస్ డబ్ల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో. దీన్ని ఇంకా మార్చి రాయాలి అనుకుంటే టీడీఎస్ మైనస్ డిఈ. సో మనకి మైనస్ డబ్ల్యూ అంటే తెలుసు పీడీవి, డబ్ల్యూ ఏంటి ఇక్కడ? పీడీవి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో. సో ఈ డిఈ ఈజ్ ఈక్వల్ టు జీరో అనుకోండి, దీన్ని ఐసోడైనమిక్గా తీసుకుంటాం. పీడీవి ఈజ్ ఈక్వల్ టు జీరో అనుకోండి, అంటే ఇది యాంత్రిక పని జరగని దానిగా తీసుకుంటాం. సో దేర్ఫోర్ ఫైనల్గా ఏంటి? టీడీఎస్ సో హోల్ ఈవి సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో. సో దీన్ని అనుసరించి, సో ఈ ప్రిన్సిపల్ని అనుసరించి మనం ఏంటంటే స్వచ్ఛంద చర్యలు ఏవైతే ఉన్నాయి ఎంట్రోపీ అనేది పెరుగుతుంది అన్నది తెలుసుకుంటాం. సో ఏదైతే అంటే ఎంట్రోపీ అనేది విశ్వంలో కాలంతో పాటు పెరుగుతూనే ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలన్నీ కూడా ఏంటి అంటే చివరికి సమతా స్థితినే చేరుకుంటాయి. సో ఒక ఎంట్రోపీ యొక్క గరిష్ట విలువగానే ఉండిపోతుంది. సో అనుత్క్రమణీయ చర్యలో ఏ విధంగా ఉంటుందంటే డెల్టా ఎస్ సో సిస్టమ్ ప్లస్ డెల్టా ఎస్ పరిసరాలు ఏవైతే మనము ప్రీవియస్గా నేర్చుకున్నాం కదా. సో సిస్టమ్ అంటే ఏంటి, సరౌండింగ్స్ అంటే ఏంటి, అంటే పరిసరాలు అంటే ఏంటి. సో ఇందులో ఏంటి, ఒకవేళ వ్యవస్థ డెల్టా ఎస్ ఇదేంటి సిస్టమ్, ఓకే. డెల్టా ఎస్ సరౌండింగ్స్ ఎస్ఓ సరౌండింగ్స్గా తీసుకున్నాం, ఓకే. మైనస్ డెల్టా ఎస్ సో యూనివర్స్ విశ్వం. సో అప్పుడు ఏంటి గ్రేటర్ దెన్ జీరోగా ఉంటుంది. దీన్ని లేదా
లేదా ఇంకే విధంగా రాసుకోవచ్చు అంటే డెల్టా ఎస్ యూనివర్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0గా తీసుకోవచ్చు. సో దీన్ని ఇంకా మోడిఫై చేస్తే డెల్టా డిఎస్ విశ్వం అంటే యూనివర్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0గా తీసుకుంటాం.